వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ మెగ్నీషియం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ మెగ్నీషియం ఏ విధంగా మన బాడీకి సపోర్ట్ అవుతుంది, ఇది మనం ఎలా పెంచుకోవాలి, బేసికల్గా దీన్ని మన బాడీలో తగ్గిపోయినప్పుడు ఎలాంటి రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇవన్నిటి గురించి మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వీడియో చూడాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్, అసలు మనకి మెగ్నీషియం ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూడండి, మనకి ఆల్రెడీ కాల్షియం గురించి తెలుసుకున్నాము, ఇంకా కొన్ని రకాలైన మినరల్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. సో ఈ మెగ్నీషియం అనేది కూడా ఇంక్లూడింగ్ మన బోన్స్ని స్ట్రెంగ్గా ఉంచడానికి, అంటే స్ట్రాంగ్గా ఉంచడానికి ఇది చాలా చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట బేసికల్గా. సో మన ఎముకలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే డెఫినెట్లీ మనకి మెగ్నీషియం అనేది సపోర్ట్ డెఫినెట్గా మనకి కావాలి అన్నమాట. దానితో పాటు చూసుకుంటే అండ్ మన టీత్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మెగ్నీషియం చాలా చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. దానికి మాత్రమే కాదు, మన బాడీలో ఉండేటటువంటి ప్రతి కణానికి ఇంక్లూడింగ్ ప్రతి అవయవానికి మెగ్నీషియం యొక్క సపోర్ట్ అనేది కావాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా రకాలైనటువంటి సెల్యులార్ ప్రక్రియల్లోనూ, సెల్యులార్ రెస్పాన్స్ మెకానిజమ్స్లోనూ ఈ మెగ్నీషియం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో మన బాడీ ఏదైతే ఉన్నదో, అకార్డింగ్ టు ద సైన్స్ వీ హ్యావ్ మోర్ దాన్ 100 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, అంటే మోర్ దాన్ 100 ట్రిలియన్ల కంటే ఎక్కువ కణాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మెగ్నీషియం సపోర్ట్ అనేటటువంటిది అవసరం పడుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రతి అవయవానికి ఈ మెగ్నీషియం సపోర్ట్ అనేది డెఫినెట్గా కావాలన్నమాట. మన బాడీలో చాలా రకాలైనటువంటి ఎంజైమ్స్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ రిలీజ్ అవుతేనే మన మెటబాలిక్ ప్రక్రియల దగ్గర నుంచి మన బాడీలో జరిగేటటువంటి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్, అంటే ఆర్గన్స్, అవయవాలు పనిచేసేటటువంటి పనితీరులు ప్రాపర్గా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇట్లా ఎంజైమ్స్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా జరగాలి అని అంటే ఈ మెగ్నీషియం యొక్క సపోర్ట్ చాలా 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 అవసరం ఉంటుంది మన బాడీలో. సో ఇది చాలా వండర్ఫుల్ మినరల్, ఇది మన బాడీకి యాక్చువల్గా ఎడిక్వేట్గా కావాలి, ప్రాపర్గా కావాలి ఇది. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది చూసుకుంటే వాస్తవంగా తక్కువ అవటం అనేటటువంటిది చాలా రేర్గా ఉంటుంది. ఎనఫ్ మెగ్నీషియం అనేది మనం కొన్ని ఫుడ్స్ ద్వారానే మనం తీసుకుంటూ ఉండవచ్చు. బట్ స్టిల్ కొన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్లో, అంటే ప్రాపర్గా ఫుడ్ తినం, అంటే 2 పూటలే తింటాము లేదంటే ఒక పూటే తింటాము అన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. లేకపోతే ప్రాపర్ టైంకి ఫుడ్ అనేటటువంటిది మనం తినము అనే టైంలోనూ డెఫినెట్గా ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది. రీసెర్చ్ల ప్రకారం యాక్చువల్గా క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేది కాదు, ఇక్కడ రీసెర్చర్స్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, కొద్దిగా మెగ్నీషియం డెఫిషియన్సీ జరిగినప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్లనే డయాబెటీస్ వస్తుంది అని కాదు, బట్ వన్ ఆఫ్ ది రీజన్ డయాబెటీస్ కొద్దిగా మన బాడీకి ఎఫెక్ట్ అవుతూ ఉండటము. దాంతోపాటు చూసుకుంటే స్లీప్లెస్నెస్, నిద్ర లేనటువంటి సమస్యలు, ఇది విపరీతంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలామందికి మధ్యకాలంలో హ్యాపీ స్లీప్ అనేటటువంటిది ఉండలేదు. ఐ అగ్రీ దాట్, ఎందుకంటే మనకి నిద్ర లేనటువంటి రాత్రులు చాలా 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 గడుపుతూ ఉంటాం. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, ఒక రీసెర్చ్ ప్రకారం తెలియంది ఏంటంటే, బాడీలో మెగ్నీషియం యొక్క డెఫిషియన్సీ జరిగితే వాస్తవంగా నిద్ర అనేటటువంటిది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంట. దానితో పాటు నిద్ర రాకపోవడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి, ఒక కారణం కాదు. మనము ప్రాపర్ హెల్తీ థాట్స్ అనేవి రాకపోతే, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు కూడా సరిగ్గా లేకపోతే నిద్ర అనేది రాదు. బట్ స్టిల్ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్లోనూ కొన్ని రకాలైనటువంటి నిద్ర లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్, మనకి ముఖంలో గ్లో అనేది ఉండదు నిద్ర లేకపోతే. సో దాంతోపాటు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావటము, సో ఎనర్జీ ఎక్కువ ఫీల్ అవ్వము, ఇలాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో మంచి ఆరోగ్యకరమైనటువంటి నిద్ర ఉండాలి అని అంటే డెఫినెట్గా మెగ్నీషియం అనేది మన బ్రెయిన్ సపోర్ట్ బాగా చేస్తుంది. ఎందుకంటే ఇది మన మెదడులో ఉండేటటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో వాటిల మధ్య ఫ్లూయిడిటీ ప్రాపర్గా ఉండేటట్టుగా ఈ మెగ్నీషియం సపోర్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా ఆరోగ్యకరమైనటువంటి బ్రెయిన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంక్లూడింగ్ కొన్ని రీసెర్చ్ల ప్రకారం తేలింది ఏంటి అని అంటే,
ఇంక చాలా మటుకి డిప్రెషన్స్కి కారణం చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి డిప్రెషన్కి కూడా. ఐ అగ్రీ దట్. బట్ స్టిల్ డిప్రెషన్కి యాక్చువల్గా మనం డిప్రెషన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అన్నా, డిప్రెషన్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు అని అన్నా, మన బ్రెయిన్ ఏదైతే ఉందో కొద్దిగా షార్ప్గా పనిచేస్తూ ఉండాలి, బ్రెయిన్ హెల్తీగా వర్క్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా కూడా మెగ్నీషియం అనేటటువంటిది డిప్రెషన్ నుంచి కూడా కొద్దిగా మనం ఎస్కేప్ అవ్వడానికి డెఫినెట్లీ సపోర్ట్ అనేది మెగ్నీషియం ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక విధంగా చూసుకోవాలంటే మన బ్రెయిన్కి కూడా వండర్ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తుంది ఈ మెగ్నీషియం అనేది. దాంతోపాటు హెల్తీ బోన్స్ ఉండడానికి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ మన బాడీకి ఎప్పుడైతే ప్రాపర్ మెగ్నీషియం యొక్క లాభాలు చూస్తూ ఉంటామో మనం చాలా యాక్టివ్గా ఉంటాం, ఫిజికల్లీ చాలా యాక్టివ్గా ఉంటాం. మనకి ఎలాంటి రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎలాంటి రకమైనటువంటి నీరసాలు కానీ అలాంటివి ఎక్కువగా జరగవు బేసికల్గా. సో ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉండాలి అంటే ఎక్కువ చురుగ్గా ఉండాలి అని అంటే డెఫినెట్లీ మెగ్నీషియం యొక్క సపోర్ట్ మనందరికీ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మెగ్నీషియం అనేది చూసుకుంటే మనకి రోజువాడిగా తినే వాటిల్లో ఎక్కువ చూసుకుంటే మిల్లెట్స్లో మనకి మెగ్నీషియం అనేది లభిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ రాగిలో మనకి లభిస్తుంది, బార్లీలో మనకి కొద్దిగా లభిస్తూ ఉంటుంది. అండ్ ఇట్లా చూసుకుంటే వీట్ ఫ్లేక్స్ ఏవైతే ఉంటాయో, గోధుమలు ఉంటాయి కదా, యాక్చువల్గా మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం, దొడ్డు రవ్వ అనేసి అంటాం కదా, గోధుమలు పెద్దగా ఉంటాయి. వాటితో గోధుమ రవ్వ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా కొద్దిగా మనకి మెగ్నీషియం అనేది లభిస్తూ ఉంటుంది. బేసికలీ స్పినాచ్లో మనకి లభిస్తూ ఉంటుంది మెగ్నీషియం అనేది, పాలకూరలో మనకి ఎన్ఎఫ్గా దొరుకుతూ ఉంటుంది. వాస్తవం ఏంటి అని అంటే మొక్క ఏదైతే ఉంటుందో క్లోరోఫిల్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి, అంటే పచ్చగా ఉండేటటువంటి ప్రతి ఒక్క మొక్కలోనూ మనకి మెగ్నీషియం అనేది మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటే మన బాడీలో కొద్దిగా మెగ్నీషియంని పెంచుకుంటూ ఉండొచ్చు డెఫినెట్లీ. సో గ్రీన్గా కనిపించేటటువంటి అన్ని వాటిల్ని, ఐ మీన్ తినగలిగే వాటిల్ని డైరెక్ట్గా చెప్పాలి అని అంటే, మనం ఏదైతే కాయగూరలు గ్రీన్గా ఉంటాయో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని డెఫినెట్లీ మనం తీసుకుంటూ ఉండాలి. వాటిల్లో మెగ్నీషియం అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ మిల్లెట్స్లోను, దాంతోపాటు ఇంకా చూసుకుంటే చాలా రకాలైనటువంటి వాటిల్లో మనకి మెగ్నీషియం అనేది లభిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ డార్క్ చాక్లెట్లో కూడా మెగ్నీషియం అనేది లభిస్తూ ఉంటుంది. సో అన్ని చాక్లెట్స్లో కాదు, పంచదార ఎక్కువ వేసేసినటువంటి చాక్లెట్స్ గురించి నేను మాట్లాడట్లేదు, బేసికల్గా డార్క్ చాక్లెట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ డార్క్ చాక్లెట్స్లో కూడా మనకి మెగ్నీషియం అనేది చాలా 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 వండర్ఫుల్గా లభిస్తుంది. వాస్తవంగా తింటే చాలా చేదు ఉంటుంది ఆ డార్క్ చాక్లెట్. సో అలాంటి చాక్లెట్స్ అనమాట. సో ఒక రకమైనటువంటి డిప్రెషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, మన మెంటల్ ఇల్నెస్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాక్లెట్స్ తినమంటూ ఉంటారు. అంటే మంచి చాక్లెట్స్, ప్రీమియం క్వాలిటీ డార్క్ చాక్లెట్స్ తినమంటూ ఉంటారు. ఎందుకనంటే వాస్తవంగా దాంట్లో ఉండే మెగ్నీషియం మన బాడీకి కొద్దిగా సపోర్ట్ ఇస్తుందని అనమాట. సో డెఫినెట్లీ వీటిని యాడప్ చేసుకుంటూ ఉంటే మనకి మెగ్నీషియం యొక్క రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మోర్ ఎవర్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఎక్కువ వినటం వల్ల మనం మరింత ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ మెగ్నీషియంని మీరందరూ మీ యొక్క లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాం, మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అనేసి అనుకుంటా ఉన్నాము. సో డెఫినెట్గా ఈ వీడియో తర్వాత ఈ మెగ్నీషియంని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్. Like and subscribe Eagle Health and Beauty.